ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు కుక్కల్లా ఇక్కడే కాపలా కాయండి. తోకల్లాగా వీళ్లతో పాటు మా ఇంటికి రాకండి. అదేంటి భయ్యా అలా అన్నావు? ఆడోళ్ళ ఫంక్షన్ కదరా. ఆడోళ్ళు మీ పేషెంట్ మొహాలు చూస్తే ఫీల్ అవుతారు. అఖిల వెళ్ళొస్తాం. కలుద్దాం అత్త అత్త అత్త. మమ్మీ, ఆ పొద్దుని వాళ్ళమ్మని మనం గెంటేస్తే వాళ్ళకి ప్లస్ అయింది. రేపు హల్దీ ఫంక్షన్ కూడా ఫిక్స్ అయింది. ఇప్పుడు ఆ వెంకీ గారి చేతిలో మనం ఫూల్స్ అవ్వడం కూడా జరిగింది. కానీ నువ్వు చెప్పినట్టు ఒక్కటి కూడా జరగలేదు. మీ చెత్త ప్లాన్స్ ని నమ్ముకున్నందుకు ఆ పొద్దు మొహానికి పసుపు, నా మొహానికి మాసి. పసుపు దంచే కార్యక్రమానికి అంత పరేషాన్ దేనికి మ్యాగీ? పెళ్లి కల్లా అత్త ఏదో ఒక ఫిట్టింగ్ పెడతారుగా. ఏమాయా? అంతే అంతే. మీ ప్లాన్స్ ని నమ్మకుంటే ఆ పొద్దుకి పసుపు రాసే ఫంక్షన్ అయిపోయి దాని మెళ్ళలో పసుపు తాడు కూడా పడిపోతుంది. ఆస్తి మొత్తం ఆ వెంకీ గారి చేతికి పోయి మన చేతుల్లోకి చిప్ప కూడా వస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంది మ్యాగీ అది? బ్రహ్మాండం అఖిలమ్మ. బ్రహ్మాస్త్రం లాంటి ప్లాన్ చెప్పింది మ్యాగీ. మరింక ఆలస్యం ఎందుకు? వెంటనే ఈ ప్లాన్ ని అమలు చేద్దాం బావగారు. మీరు ఏర్పాట్లు చూడండి. అలాగే అఖిలమ్మ. నా బంగారు కొండ. విద్యా, అమ్మ విద్యా, విద్యా. ఏమైంది వదినా? విద్యను చూసావా? లేదు వదినా. పద్దు, విద్యను చూసావా? ఏమో తెలీదత్తయ్య. అమ్మా ఏమైందమ్మా? విద్య కనిపించట్లేదు నాన్న. కనిపించకపోవడం ఏంటి? పద్దు, విద్యని ఎక్కడ చూసావు? ఇప్పటి వరకు ఇక్కడే ఉంది బావా. రేపటి పనుల గురించి లిస్ట్ కూడా ఇచ్చింది. మరి ఇంతలోనే ఎక్కడికెళ్ళినట్టే? విద్యా, 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 అమ్మ విద్యా, 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 అమ్మ విద్యా, 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 విద్యా. పద్దు, నువ్వు అటెళ్ళి వెతుకు, నేను ఇటు వెళ్తాను. సరేమా. విద్యా, 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 అమ్మ విద్యా, 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 విద్యా. హే, ఏమైందమ్మా? విద్యా, హే, పెళ్లి సందడిలో కన్నీళ్లు కనపడకూడదని ఇలా ఒంటరిగా ఫీల్ అవుతున్నావా?
లేదన్నయ్య, పొద్దున పసుపు ఫంక్షన్కి పసుపు కొమ్ములు రెడీ చేస్తున్నాను. నువ్వు లేదు అన్నా అది నిజం కాదని నీ కన్నీళ్లు నాకు చెప్తూనే ఉన్నాయమ్మా. బావ కోసం ఎదురు చూస్తూ నువ్వు లోపల పడే బాధ నా బాధ్యతని ప్రశ్నిస్తూనే ఉంది, నా మనసుని బాధిస్తూనే ఉంది. అందుకే నిన్ను బావని కలిపే వరకు నా పెళ్లి గురించి ఆలోచించొద్దు అనుకున్నాను. కానీ తప్పని పరిస్థితుల్లో నేను పెళ్లికి సిద్ధమవ్వాల్సి వచ్చింది. నన్ను క్షమించరా? అయ్యో, అలా మాట్లాడకన్నయ్య. నేను నిన్ను క్షమించడం ఏంటి? నా కోసం నీ పెళ్లిని వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. నీ పెళ్లి కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానన్నయ్య. కాకపోతే ఈ వేడుకలో నేను ఆయనతో కలుసుంటే బాగుండేదని ఆలోచన వచ్చి ఇలా. అయినా నువ్వు నా జీవితాన్ని ఎలాగైనా హ్యాపీగా చేస్తావనే గట్టి నమ్మకం నాకుందన్నయ్యా. నువ్వు నా గురించి ఏమీ ఇబ్బంది పడకు, సరేనా? పెళ్లి జరిగేదాకా కూడా బావ విషయాన్ని వాయిదా వేయడానికి వీల్లేదు. ఇటు పెళ్లి పనులు చూస్తూనే అటు బావని కనిపెట్టే పనిని స్పీడప్ చేయాలి. వీలైనంత త్వరగా బావని విద్యని ఒకటి చేయాలి. అమ్మా అమ్మా అమ్మా, ఇదిగోమ్మా నువ్వు అడిగిన సరుకులన్నీ తీసుకొచ్చేసాను. సరేనన్నా, టిఫిన్ పెడతాను, తిందుగాన్రా. వద్దమ్మా, మండపం బుక్ చేయడానికి వెళ్ళాను కదా, అక్కడే టిఫిన్ చేశాను. నువ్వు తిన్నావమ్మా? తిన్నాను. చెల్లి తిందా? అందరం తిన్నాం లేరా. సరే అమ్మా. మీ అమ్మని చెల్లిని మాత్రమే అడుగుతావా బావా? నన్ను అడగవా? అమ్మ చెప్పింది కదా అందరం తిన్నామని, మళ్ళీ ఎందుకు అడగడం? సర్లే, కంగ్రాచులేషన్స్ బావా. అంత పెద్ద ముక్క చెప్పేంత విషయం నా జాతకంలో ఏం జరిగిందని? ₹1,00,000 లాటరీ తగిలింది కదా బావా. 1,00,000? ఎక్కడా? నాకు తెలియకుండా ₹1,00,000 ఎక్కడ తగిలింది తల్లి? పొద్దున్నే కలేమైనా కన్నావా? కల కాదు బావా, విద్యకి ఫోన్ వచ్చింది కదా. కాలా? కాల్ వచ్చిందా? ఎక్కడి నుంచి? అదే బావా, మనం పెళ్లి బట్టలకి షాపింగ్ చేసిన వాళ్ళు విద్యకి ఫోన్ చేసి షాపింగ్ చేసిన వాళ్ళ లిస్ట్లో ఇవాళ లాటరీ తీసాం, మీకు ₹1,00,000 ప్రైజ్ మనీ వచ్చిందని వెంటనే వచ్చి తీసుకువెళ్ళండి అని విద్యకి కాల్ చేశారు.